దేవుడినే న్యాయాన్ని అడుగుతాం మనం. ఆయన న్యాయవంతుడైన దేవుడు. కానీ అనేక సార్లు మన ప్రార్థనల్లో ఇదే అన్యాయం ప్రభా, అసలు నువ్వు న్యాయం నేను ఎంత ప్రార్థన చేశాను, ఈ 40 దినాలు పెట్టుకున్నానా, రోజు పుస్తకమే చేపెట్టానా, రాసానా ఇది అన్యాయం ప్రభా. ఆయనని న్యాయం అడిగితే నువ్వు అసలు బ్రతకలేవు. నువ్వు ఆయన న్యాయంగా కానీ నీకు న్యాయం తీరిస్తే ధూళిలాగా కూడా ఉండడానికి నీకు అర్హత లేదు. నువ్వు చేసిన దానికి ఆయన నీకు న్యాయంగా కానీ ప్రవర్తిస్తే అసలు భూమి మీద రోకలే లేవంటారు కదా, అది నీకు నాకు జరిగేది. న్యాయం ఎప్పుడు అడగొద్దు మనం దేవుణ్ణి, కనికరం అడుగుదాం ఆయన్ని. నీవు కనికరం చూపు నా మీద నాయన, నీవు కరుణ చూపు నా మీద, దయ చూపయ్యా, నీవు దయ చూపితేనే నేను ఇక్కడ బ్రతకగలను. ఆ లెవెల్కి దేవుడు తీసుకుని వెళ్ళాలి. మనము తగ్గవలసి ఉన్నది ఆయన. ఆ గర్వమే అణగదు మనకి. ఎప్పుడైతే జరగలేదో రెబెలింగ్ నేచర్ వచ్చేస్తుంది అనమాట ప్రతి మనిషికి. రెబెలింగ్ అంటే తిరుగుబడతారు దేవుడి మీద మనుష్యులు, తిరగబడి చేసే ప్రార్థనలు అవి. ఈరోజు నేర్చుకోండి మీరు, ఇలాంటి తిరుగుబాటు ప్రార్థనలు చేస్తారు మీరు. మరలా కూర్చొని కన్నీరు విడుస్తూ దీర్ఘ ప్రార్థనలు చేస్తారు మీరు. నేను ఎలా వింటానో అని అడుగుతాడు ఆయన.